నమస్తే, నేను మీ శ్రీకృష్ణ పోరాడ. ఒక రోజున ఒక పోలీస్ ఆఫీసర్ ఒక భయంకరమైనటువంటి క్రిమినల్ ని కోర్టులో నిలబెట్టి ఉంచాడు బోన్లో. అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఈ క్రిమినల్ తో మాట్లాడుతూ ఎందుకు ఇంత కిరాతకంగా తయారయ్యావు, ఎందుకు ఇంత మందికి చెప్పావు, ఏంటి నీ ఇది అని చెప్పేసి ఆ క్రిమినల్ అడిగారనమాట. అడిగినప్పుడు ఆ క్రిమినల్ ఏం చెప్పాడంటే, చిన్నప్పుడు మా నాన్నగారు విపరీతంగా తాగేసి ఇంటికి వచ్చేవాడు, మా అమ్మని దారుణంగా కొట్టేవాడు. ఎందుకంటే తాగడానికి డబ్బులు లేక 10, 20 రూపాయలు 50 రూపాయల కోసం మా అమ్మని చెత్త కుట్టి ఆ డబ్బులు ఏమైనా ఉంటే లాక్కునేవాడు, లేదు ఇంట్లో వస్తువులు ఉంటే అమ్మేసేవాడు. అవన్నీ నేను చూశాను. చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇలా మనం బ్రతకూడదు, మన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం డబ్బుల కోసం ఇబ్బంది పడి బ్రతికేటువంటి బతుకు నాకు వద్దని చెప్పి నేను చిన్నప్పుడు మా నాన్నగారిని చూసిన తర్వాత నాకు అలా అనిపించి అప్పటి నుంచి నేను అతి భయంకరమైనటువంటి దొంగగా మారి దొంగతనాలు చేస్తున్నాడు, కావాల్సినటువంటి డబ్బు సంపాదించుకోవడం, నచ్చినటువంటి కోరికలన్నింటి కూడా తీర్చుకోవడం, ఇలా నేను ప్రవర్తించడం మొదలుపెట్టి, ఇలా పెరగడం మొదలుపెట్టి అని చెప్పి ఆ దొంగ చెప్పాడు అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ కి ఎందుకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఈ దొంగకి ఎవరైతే క్రిమినల్ ఉన్నారో అతనికి పనిష్మెంట్ అది విధించారు. విధించిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ని అప్రిషియేట్ చేస్తూ చాలా గొప్ప పని చేశామని చెప్పి అభినందిస్తూ నీకు ఏంటి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి జడ్జి గారు ఇతను అడిగారు అనమాట. అప్పుడు ఆయన బాధపడుతూ మాట్లాడాడు, ఇక్కడ ఎవరైతే బోన్లో ఉన్నారో అతను నా సోదరుడు నాకు తెలియదు అంటే ఇప్పుడే నాకు తెలుస్తుంది. ఎందుకంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు విపరీతంగా తాగేసి వచ్చి మా అమ్మని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ కొడుతూ మా దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా లాక్కుని వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేసి ఇలా బ్రతికేవాడు. ఒక రోజు ఏంటంటే ఎక్కడో ఒక దొంగతనం చేసిన తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి మా నాన్న చాలా దారుణంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత మా అమ్మగారు ఆ బాధ తట్టుకోలేక కొద్ది రోజులు పోయిన తర్వాత మా అమ్మగారు కూడా శరీరం విడిచిపెట్టారు. ఆ తర్వాత మా ఇద్దరు కూడా పిల్లలు అనాథాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఎక్కడికో పారిపోయాడు, ఏమయ్యాడో తెలియదు నాకు. కానీ నేనేం ఆలోచించానంటే, మమ్మల్ని ఎవరు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవారు కాదు, సమాజంలో మాకు విలువ ఉండేది కాదు. అలాంటి సందర్భంలో మాకు చాలా బాధ కలిగేది. నేను బాగా చదువుకుని ఉన్నతంగా మంచి పొజిషన్కి వస్తే నేను మళ్ళీ ఆ కీర్తిని సంపాదించుకుని మా నాన్న నేను ఉండకూడదని చెప్పి నా యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా పరిపూర్ణంగా మార్చుకుని తీర్చిదిద్దుకుని సరైన మార్గంలో పెరిగి నేను ఈ రోజు పోలీస్ ఆఫీసర్ అయ్యాను, సమాజంలో కీర్తిని గడించాను. కానీ మా తమ్ముడు కనుక నాతో ఉండుంటే వాడిని కూడా సరైన మార్గంలో పెట్టి ఉండేవాడిని, ఈ రోజు నేను బాధపడుతున్నానని చెప్పేసి ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ చెప్పాడు అనమాట. అంటే ఒకసారి మనం ఆలోచిద్దాం, ఇప్పుడే ఒకే చెడు సంఘటన ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టోరీ ఇద్దరిని 2 కోణాల్లో ఆలోచించేట్టు చేసింది. ఎవరైతే పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తారో వాళ్ళు ఎలాంటి చెడు సంఘటించినా సరే మంచిని గ్రహిస్తారు, మంచిగా ఎదగాలని కోరుకుంటారు అనమాట. ఎవరైతే ఈ నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడాను ఎలాంటి మంచి సంఘటన నుంచి కూడాను చెడునే వెతుకుతుంటారు, చెడు సంఘటన నుంచి కూడా చెడునే వెతుకుతుంటారు, చెడు మార్గంలో ప్రయాణించాలని చూస్తారు. ఇలా ప్రయత్నించి చివరికి ఏదో ఒక రోజులో పట్టుబడి పూర్తిగా జీవితాన్ని కోల్పోతారు అనమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి, ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో ఉండండి. ఎందుకంటే మనం చాలా సందర్భాలు చూస్తుంటాం, తల్లిదండ్రులు సరైన సంస్కారం లేకపోయినప్పటికీ కూడాను పిల్లలు మంచి సంస్కారంతో ఉండదంగా ఎదిగే వాళ్ళు ఎంతో మంది చూస్తుంటాం. అలాగే తల్లిదండ్రులు సంస్కారం ఉన్నప్పటికీ కూడాను పిల్లలకి ఎంత మంచి చెప్తున్నప్పటికీ కూడాను సరైన మార్గంలో వెళ్లకుండా చెడు మార్గంలో వెళ్ళి పిల్లలు కూడా మనం చూస్తుంటాం. అంటే మన యొక్క వ్యక్తిత్వం అనేది చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మరింతగా మనం వాళ్ళని సరైన మార్గంలో పెంచుతూ గైడ్ చేస్తూ వారికి ఇప్పుడు కూడా మంచి ఆలోచనలతో మెలిగేటట్టు ఎల్లవెల్లా తీర్చిదిద్దేటట్టయితే మన సమాజం చాలా బాగుంటుందని చెప్పి మనపూర్వకంగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు. జై హింద్.